ఎవ్రీవన్. ఈజీసీకి ఒక మెంబర్గా ఉండడం అనేది ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఈజీసీకి కనెక్ట్ అవ్వడం ద్వారానే మా జీవితాల్లో గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు జరిగాయి అని నేను నమ్ముతున్నాను. యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యి ఇట్స్ బీన్ 6 years నౌ. అన్న అక్క వాళ్ళ వర్డ్ ద్వారా మేము దానికి ఎంతో కనెక్ట్ అయ్యాము. అన్న వాళ్ళ వర్డ్ చాలా పవర్ఫుల్ అండ్ బ్లెస్సింగ్గా ఉంటుంది కాబట్టి కంటిన్యూ అవ్వగలిగాము. అండ్ ఈ చర్చ్ మాకు ఎంత గ్రేటర్ బ్లెస్సింగ్ని ఇచ్చింది అనేది మేము మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాము. మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 to 2 years వరకు వీ హ్యాడ్ నో చిల్డ్రన్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ నాకు అందలేదు అప్పుడు. ఇప్పుడు 6 years అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి. కంటిన్యూస్గా డిలే అని చెప్పొచ్చు మాకు ప్రెగ్నెన్సీ విషయంలో. ఈడెన్ గార్డెన్ చర్చ్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని మన పాస్టర్ గారు చెప్పినట్టు పిట్లో కూడా మన ప్రామిస్ ని మనము బిలీవ్ చేయాలి అనేది అన్నారు కదా. ఈ పిట్లో కూడా నేను బిలీవ్ చేస్తున్నదేమో మీరు ఇచ్చిన ప్రామిస్ కంపల్సరీ నెరవేరుస్తారు అనేసి. ఫస్ట్ ఎస్ఆర్కి పీసీఓడి అనేసి అన్నారు. దాని తర్వాత అసలు పిల్లలే గారు ఐవీఎఫ్ చేయించండి. 2022లో మాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. 2022లో ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అన్న నాకు ప్రొఫెసై చేశారు. బహు ఈ జనరేషన్కి ఫెయిత్ మామ్గా ఉంటావుమా అనేసి అన్న నాకు ప్రొఫెసై చేశారు. మా జనరేషన్ నా నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అన్న ప్రొఫెసై చేశారు. సో నేను ఆ ప్రొఫెసీని రిసీవ్ చేసుకున్నాను దెన్ అండ్ దేర్. అండ్ మా పాస్టర్ అరుణక్క నాతో మాట్లాడారు, యాజ్ యు ఆర్ గ్రోయింగ్ మా నీ యొక్క ఫెయిత్ జర్నీలో నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నావేమో, బట్ నువ్వు ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నావో వాటన్నిటి ద్వారా నువ్వు స్ట్రాంగర్ అవుతావు. అండ్ నీ రూట్స్ ఏదైతే అవి స్ట్రాంగర్ అవుతున్నాయో, నీ ఫెయిత్ రూట్స్ ఏవైతే స్ట్రాంగర్ అవుతున్నాయో దాన్ని బట్టి నీ యొక్క ఫ్రూట్స్ అంత గ్రేటర్గా అవి వస్తాయి. నీ ఫ్రూట్స్ వేరే వాళ్ళకి చాలామందికి బ్లెస్సింగ్గా ఉంటాయి. సో యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ అనేసి అక్క నాతోని చెప్పారు. సో ఐ ఆల్సో రిసీవ్ దాట్. అన్న అక్క వాళ్ళు ఎప్పుడు నాకు ఆ విధంగా సపోర్టివ్గా ఉంటుండే, ఎప్పుడు గైడ్ చేస్తుండే నాకు. వాళ్ళు నాకు రైట్ టైంలో రైట్ వర్డ్ ఇచ్చేవాళ్ళు. ఆ వర్డ్ని నా జీవితంలో నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్న కొద్దీ నేను నా ఫెయిత్లో ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉన్నాను. సో 2022లో అన్న అక్క వాళ్ళు నా జీవితంలో ఈ ప్రాసెసెస్ అయిన తర్వాత ఐ గాట్ కన్సీవ్. బట్ అది నాకు 3 months పడగానే ఐ గాట్ అబార్టెడ్ అనమాట. నేను గాడ్ నుంచి ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాను బ్లెస్సింగ్ అని నేను నమ్మాను. బట్ సడన్గా అబార్షన్ అయ్యేసరికి ఎందుకు ఇట్లా అయింది తండ్రి, నేను నీ నుంచే పొందుకున్నాను కదా అనేసి ఐ వాజ్ ఇన్ ఎ డౌట్, ఐ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్. అండ్ నా అక్క వాళ్ళు వాళ్ళ వర్డ్ని నాకు తిరిగి ఏ విధంగా ఇవ్వాలో, ఏ విధంగా నన్ను ధైర్యపరచాలో ఆ విధంగా వాళ్ళు నాకు వర్డ్ని ఇచ్చి ధైర్యపరిచారు. వాళ్ళ వర్డ్ ద్వారానే నేను స్టెప్ బై స్టెప్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తున్నానో అదేవిధంగా ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. బట్ నేను ఏదైతే ఆఫరింగ్ నేను ఇచ్చానో గాడ్కి అది ఖచ్చితంగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నా జీవితంలో ఫలిస్తుంది అని మాత్రం నేను నమ్మినాను. న్యూ ఇయర్ ఫస్ట్కి మనకి నార్మల్గా సర్వీస్ ఉంటుంది కదా, న్యూ ఇయర్ సర్వీస్. సో ఆ సర్వీస్కి వచ్చినప్పుడు అది మాకు ఆ రోజు కూడా ప్రాఫిటిక్ సర్వీస్ ఉండే అనమాట. సో మా పాస్టర్ అన్న అందరి దగ్గరికి వస్తూ స్పెసిఫిక్గా మా దగ్గరికి కూడా అప్పుడు అలా వచ్చినప్పుడు అన్న ప్రొఫెసైడ్ ఆన్ మీ వన్స్ అగైన్, అంటే ఈ ఇయర్లో నువ్వు న్యూ థింగ్ చూస్తావుమా, నీ జీవితంలో నూతన క్రియలు ఖచ్చితంగా ఈ ఇయర్లో జరుగుతాయి అనేసి అన్న నాతోని చెప్పి మళ్ళీ ఒకసారి అన్న ముందు ఏదైతే యూ విల్ బీ అ ఫెయిత్ మామ్ టు యువర్ జనరేషన్ అని చెప్పారో అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు నాకు. అప్పుడు ఒక 10 days తర్వాత నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. సో అప్పుడు 1 month ఉండే పాజిటివ్ వచ్చింది. సో ఐ థ్యాంక్ గాడ్, నా జీవితంలో ఆ గ్రేటర్ థింగ్ని ఆయన నా జీవితం పట్ల ఏదైతే ప్రామిసెస్ని చేశాడో అవి ఆయన నెరవేర్చుకున్నాడు. అసలు అంటే మీకు పిల్లలే గారు అనే స్టేజ్ కాడ నుంచి తను పీసీఓడి ఉన్నది ఐవీఎఫ్ త్రూ అవుతుంది అన్న డాక్టర్స్ లాస్ట్కి తను అంటే న్యాచురల్గా కన్సీవ్ అయింది అనేసి అంటే నాకు స్టేట్ లెవెల్ ఇంకొంచెం ఇంక్రీజ్ అనిపించింది. సెకండ్ టైం ఎస్ఆర్ కన్సీవ్ అయిన తర్వాత, ఈ జాన్యువరిలో కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అంతట్లో అసలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మధ్యలో కొన్ని అంటే కాంప్లికేషన్స్ వచ్చినట్టు డాక్టర్స్ చెప్పినా సరే, క్లాస్ అంతా డౌన్ ఉందని చెప్పిన డాక్టర్స్ మళ్ళీ నెక్స్ట్ స్కాన్లో లేదు అంత సెట్, అసలు స్టిచెస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు అనేసి అన్న సేఫ్గా నార్మల్ డెలివరీ ఇచ్చిండు దేవుడు. అసలు మా జీవితంలో ఏదైతే బ్లెస్సింగ్ జరిగిందో అది ఖచ్చితంగా ఏజీసీకి మా టైటిల్ ఏదైతే ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అనేసి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ గ్రేటర్గా మాకు
ఓన్లీ ఇది ఒకటే బ్లెస్సింగ్ అని కావు, మా జీవితాల్లో ఇంకా కావాల్సిన బ్లెస్సింగ్స్ మేము ఏదైతే అడిగినామో అవన్నీ చాలా చాలా చూసి ఉన్నాము. మా పాస్టర్స్ మాకు కంటిన్యూస్గా వాళ్ళు మేము పడిపోయిన ప్రతి ఒక్క సమయంలో కూడా వాళ్ళు మాకు తోడుగా ఉండి దగ్గరగా ఉండి మాకు గ్రేటర్ గైడెన్స్ని ఇచ్చారు. మేము కంటిన్యూగా కమ్యూనియన్ అండ్ టైత్ ఇవ్వడం మేము మానలేదు. సో మా జీవితంలో మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫరింగ్కి కూడా దేవుడు మాకు కంటిన్యూస్గా బ్లెస్సింగ్స్ ఇస్తూ వచ్చారు. మా బేబీకి కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా నేను అండ్ మా బేబీ కూడా హెల్తీగా బయటికి వచ్చాము హాస్పిటల్ నుంచి కూడా. ఇదంతా కూడా మా పాస్టర్ అన్న వాళ్ళ ప్రేయర్స్ ద్వారా జరిగింది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా మా జీవితంలో ఇది జరిగింది. గ్రేటర్ పాస్టర్స్ని మేము మా జీవితంలో పొందుకున్నందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఈజీసీ మా జీవితంలో ఒక గ్రేటర్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొచ్చినందుకు కూడా ఐ థ్యాంక్ మై పాస్టర్స్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్ ఓవర్ అవర్ లైఫ్. Thank you so much, pastors. Thank you so much, EGC family. We love you, pastors.